ఆ వాతావరణం అప్పుడు మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు స్టేజ్ పైన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని చేయి పట్టుకొని పైకి లేపడం కానివ్వండి, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పైన మోడీకి ఉన్నటువంటి ప్రేమ. అది మరి అది రాజకీయం కోసమా లేదంటే పవన్ కళ్యాణ్ అంటే నిజంగానే ఇష్టంతో చేస్తారనేది మనం పక్కన పెడితే మాత్రం వీళ్ళిద్దరు కలిసినప్పుడు మాత్రం ఆ వైబ్ కాస్త పాజిటివ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది కొంచెం జనసేన క్యాడర్కి అందరూ కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చేటువంటి వార్త. ఆకుపచ్చని జ్ఞాపకాల సీతకొక చిలక బాజిరాజా. ఈయన తీసిన సినిమాలు ఇప్పటికి కూడా అవి ట్రెండ్ సెట్టర్. ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇస్తే మనకు ఆ మూలాలు వెతుక్కుంటారు. సీతకొక చిలక అని చెప్పేసి, ఆరాధన, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా వెతుకుతారు. అంత మంచి డైరెక్టర్. జై హో మోడీ అంటూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే ఆయన భారతదేశంలో అత్యధిక రోజులు ప్రధానిగా చేసినటువంటి రికార్డు, నెహ్రూ రికార్డును బ్రేక్ చేసిండు మోడీ. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక రోజులు ప్రధానిగా చేసినటువంటి రికార్డు అది కేవలం మోడీ గారిదే. అది ఇప్పట్లో దాన్ని బద్దలు కొట్టాలంటే కష్టం, చాలా కష్టం, ఎవరి వల్ల కాదు. అది మళ్ళీ ఏదో ఒకటి జరిగితే కానీ మనగలదు. ప్రభాస్ కొత్త కాంబోపై క్లారిటీ అట మనం చూసుకోవచ్చు. దాంతోపాటుగా పచ్చని చీరలో మెరిసిన నువేక్ష అని చెప్పేసి ఇక్కడ మన వార్తల్లో వస్తూ ఉన్నాము. పెద్ది వివాదంపై ఆదర్శ్ శర్మ స్పందన అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సరే, ఏదేమైనప్పుడు కూడా పెద్ది సినిమా అయితే దూసుకెళ్తూ ఉంది చాలా మంచి రికార్డులతో. సో 6 రోజులలోనే 335 కోట్లు వసూలు చేసింది సినిమా. నెగిటివ్ టాక్తోనే ఈ విధంగా వెళ్ళడం అనేది ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. సరే, ఎంతమంది ఎన్ని నెగిటివ్లు ఇచ్చినా కూడా జనాలు సినిమా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువ మంది సినిమాకి వెళ్తూ ఉన్నారు. ఆ సినిమాలో ఉన్నటువంటి అంశాలను, ఆ సినిమాలో ఉన్నటువంటి కథను వాళ్ళు ఎంచుకుంటున్నారు. సినిమా 3 గంటలు ఉంది, 3 గంటల 10 నిమిషాల వరకు ఎంతసేపు పెట్టారని చెప్పేసి అది ఎవరు కూడా చూడట్లేదు. సినిమా కథ ఉందా, సినిమాలో కథనం మంచుకుందా, సినిమాలో డైరెక్షన్ మంచుకుందా, సమాజానికి పనిచేస్తుందా, సినిమా సమాజానికి అవసరమైనటువంటి ఎలిమెంట్స్ అందులో ఉన్నాయనే విషయంలో చాలామంది పెద్ద సినిమా కనెక్ట్ అయింది కాబట్టి పెద్ద సినిమా చూస్తూ ఉన్నారు. సో ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, 5 రోజులకు 5వ రోజు 23 కోట్లు వసూలు చేయడం అనేది కావచ్చు, దాంతోపాటుగా ఎన్నో కూడా చూసినాం. అయితే 335 కోట్లు వసూలు చేసింది మొన్నటి వరకు. మరి నిన్నటి లెక్క రాలేదు. నిన్నటి లెక్క కలిపితే మరి అది 350 వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక 15 కోట్లు యాడ్ అయితే నిన్నటి రోజున 350 కోట్లు క్లబ్లో ఈరోజు చేరబోతుంది. అయితే ఈ వారం 10 రోజులలో సినిమా ఈ విధంగా అంటే వీకెండ్స్ కూడా వస్తున్నాయి. ఈ వీకెండ్స్లో ఖచ్చితంగా ఇప్పుడు కూడా గంటకి 8,000 మంది టికెట్లు సోల్ అవుతున్నాయి. సోల్ అవుట్ రేపు ఓపెన్ చేయండి బుక్ మై షోలో. చాలా థియేటర్లు కూడా సోల్ అవుట్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. గంటకు 10,000 మంది చూస్తున్నారు. ఇప్పుడు కూడా టికెట్లు బుక్ మై షోలో బుక్ అవుతున్నాయి. దాంతోపాటుగా నేరుగా ఇంకెంతో మంది వెళ్ళి అక్కడ టికెట్లు తీసుకుంటున్నారు థియేటర్లో. సో గంటకు అంటే సినిమా విడుదలై 7వ రోజు 8వ రోజు కూడా గంటకు 8,000 టికెట్లు, గంటకు 10,000 టికెట్లు అమ్ముడు పోతున్నాయి. అంటే పెద్ద సినిమా అది కనెక్ట్ అయిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ కైవసం చేసుకొని ఇంకా ముందుకెళ్తూ ఉంది. అది మరి ఒక ప్రాంతీయ సినిమా కాబట్టి 500 కోట్ల క్లబ్లో చేరే విధంగా వెళ్తూ ఉంది. మొత్తానికి అంటే ఇండియా పరంగా 236 crores సంథింగ్ ఏదో చేస్తే అది బ్రేక్ ఈవెన్ అయిపోతుందట. మరి అది ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఇది మనం చెప్తున్న లెక్క 335.8 కోట్లు ఉంది. సో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక లాభాల బాటలోనే పయనిస్తూ ఉంది పెద్ద సినిమా. ఈ వీకెండ్స్ ఇప్పుడు ఈ శుక్రవారం ఈవినింగ్ నుండి శనివారం ఆదివారం వరకు కూడా ఈ 3 రోజులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏదైతే గంటకి 10,000 పోతూ ఉన్నాయో, శనివారం ఆదివారం గంటకు 12,000 15,000 టికెట్లు కూడా అమ్ముడు పోయే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మామూలు రోజులనే సోమవారం, మంగళ, బుధ, గురు ఈ రోజులలోనే వర్క్ డేస్లోనే గంటకు 8,000 10,000 పోతున్నాయి టికెట్లు. అయితే ఈ వీకెండ్స్ వచ్చేసరికి శనివారం ఆదివారం వచ్చేసరికి ఖచ్చితంగా అవి గంటకు 15,000 12,000 టికెట్లు అమ్ముడు పోయే అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. ఇది బుక్ మై షోలోనే కేవలం అని చెప్పేది 10,000 12,000 కూడా లెక్క. బుక్ మై షోలో కాకుండా డైరెక్ట్ వెళ్ళి అక్కడ చాలామంది కూడా టికెట్లు థియేటర్ వద్ద కొనేవాళ్ళు ఉంటారు. ఆన్లైన్లో కొనేవాళ్ళు, కొనుక్కోవడం ఇష్టం లేని వాళ్ళు కావచ్చు, ఆన్లైన్లో అంటే ఆన్లైన్ పేమెంట్ చేయరాని వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా డైరెక్ట్ వెళ్ళి థియేటర్లో అక్కడ టికెట్లు కొంటూ ఉన్నారు. ఇంకా ఆ లెక్క వేరు. మళ్ళీ మన కేవలం బుక్ మై షోలోనే గంటకు 8,000 10,000 టికెట్లు అమ్మడబోతున్నాయి వర్క్ డేస్లో. అది ఖచ్చితంగా వీకెండ్ వచ్చేసరికి
వీకెండ్ వచ్చేసరికి అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఇంకా ఎంత దూరం తీసుకెళ్తుంది. ఒక 500 కోట్లు కలెక్ట్ అయితే మాత్రం సినిమా అది పెద్ద రికార్డ్ అని చెప్పుకోవాలి మనం. బన్నీకి పెద్ద రిప్లై. సో బన్నీ ఒక రిప్లై ఇచ్చిండు. రామ్ చరణ్ పెద్ద సినిమా చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయినా. రామ్ చరణ్ యాక్టింగ్ అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నీ యాక్టింగ్ నేను అసలు ఇంత ఈ రేంజ్లో చేసినావు, చాలా బాగా చేసినాము, ప్రతి దాంట్లో కూడా నీ సీన్ కనిపించింది, ఒక వన్ మ్యాన్ షో కనిపించింది అని చెప్పేసి సినిమా పైన బన్నీ ప్రశంసల జల్లు కురిపించిండు. అయితే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా థ్యాంక్ యూ బన్నీ, నువ్వు రిప్లై ఇవ్వడం, సినిమా గురించి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది, నీ నెక్స్ట్ వచ్చే సినిమా రాకా సినిమా కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా అటు వరుసకు బావబామర్ది అవుతారు. మేనా బావబామర్ది అయినప్పుడు కూడా ఇద్దరు బ్రదర్స్ అని చెప్పేసి సంబోధించుకుంటారు ఇద్దరు కూడా. సో వీరిద్దరి మరొకసారి ఒకరిపైన ఒకరు ట్వీట్లు చేసుకోవడం, పాజిటివ్గా స్పందించడం పట్ల అట్లా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఖుషి అవుతున్నారు. ఎందుకంటే గతంలో చూసినాం మనం మెగా ఫ్యామిలీ మధ్య, అదేవిధంగా అల్లు అర్జున్ మధ్య కాస్త డిస్టర్బెన్స్ రావడం కావచ్చు పుష్ప సినిమా ఆ టైంలో. ఇప్పుడు అది ఏం లేకుండా ఈ ట్వీట్ రావడంతో అందరూ ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా. సో ఇదేమైనప్పుడు కూడా అటు పెద్ద సినిమా హిట్తో పాటుగా ఇటు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరి మధ్యలో ట్వీట్ చేసుకోవడం, ఇద్దరు కూడా అట్లా మాట్లాడుకోవడం పట్ల అటు పెద్ద హిట్, ఇటు ఈ విధంగా ఇటు ట్వీట్ రెండు కూడా మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా ఫుల్ జోష్లో చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఈరోజు ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ తెలుగు. జై హింద్.